5 किलोमीटर दे रहा ना, सेटिस्फाई है उससे। हाँ, पूरे बिहार आके मत करो तुम लोग स्ट्राइक पूरे स्पेशली। ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ సో మినిమం ఎంతమంది 20-30 మంది ఉంటారు భయ. స్విగ్గీ జొమాటో అందరు లైన్లో కట్టిర్రు. ఏం లైన్ కట్టిర్రా భయ్, 31 డిసెంబర్ కదా, ఇంకా అందరు తినుడు తాగుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మళ్ళీ 30 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తాను. సో ఈ బ్లాగ్ అయితే ఈరోజు అయితే నాకు తెలిసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే 31 డిసెంబర్ ఈరోజు. సో ఈరోజు డేట్ 31 డిసెంబర్. సో ఈ సంవత్సరం నా లాస్ట్ బ్లాగ్ ఇది. సో ఇంకా చూడాలి, రేపు నుంచి బ్లాగింగ్ చేస్తాను. నాకు తెలుసు చెయ్యను తెలుసు, అది చెయ్యను. కానీ సో మీకోసం అయితే ట్రై చేస్తున్నా, కానీ అవ్వట్లేదు నాతోటి. చేద్దామంటే ఏందో మరి. సో చలో ఈరోజు అయితే కొన్ని ఏమంటారు, చాలా విషయాలు అప్డేట్ అయినాయి, మాట్లాడదాం. ఊబర్ అయితే అన్ఇన్స్టాల్ చేసిన, ఇప్పుడే జస్ట్ ఇన్స్టాల్ చేశాను. సో చూద్దాం, అది ఆన్ చేసి చూపిస్తాం. మళ్ళీ 10 రూపీస్ కిలోమీటర్ లెక్క వస్తే మనం చేద్దాం, లేకపోతే మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి పడేస్తాం. సో ఈ స్కూటీ రైడ్ వస్తుంది. స్కూటీ రైడ్లో చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి. సో దాని గురించి కూడా డిస్ట్రిక్ట్ చేస్తాను. ఇప్పుడు వస్తుంది 0.3 కిలోమీటర్ పికప్ ఉంది, డ్రాప్ ఏమో 2.2, 30 రూపాయలు బాగానే ఉంది. కానీ సికింద్రాబాద్ స్టేషన్ అది. సో స్టేషన్ అంటే కొంచెం లగేజ్ ఉంటుంది, స్కూటీ బుక్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన అనుకో, ఎట్లా అయినా అది క్యాన్సిల్ చేస్తారు. సో ఎవరు యాక్సెప్ట్ చేస్తారని 10 రూపీస్ ఇంకా యాడ్ చేసి ఇప్పుడు 39 రూపీస్ వస్తుంది. సో చెప్పినా కదా, స్కూటీ స్టేషన్ వెళ్తున్నాడు, సో లగేజ్ ఉంటుంది, అందుకే స్కూటీ బుక్ చేసి ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసి అదే మళ్ళీ 20 రూపాయలు బుకింగా, 37 రూపాయలు సత్వమాల్ బూస్ట్ రైడ్. వద్దులే, సారీ, బై బై బూస్ట్. సో చాలా విషయాలు మాట్లాడుకోవాలి. సో మాట్లాడుకోవాలంటే మీ స్టేట్ ట్యూన్ ఉందని. మళ్ళీ ఎక్కువ స్మాల్ వచ్చింది 1.4, వద్దులే. సో ఏం మాట్లాడుతున్నా, సో ఈరోజు అయితే కొన్ని విషయాలు మాట్లాడాలంటే ఇదేం గురించి అంటే ఊబర్, ఓలా, ర్యాపిడో. సో చాలామంది డౌట్ ఉంది, ఏది చేస్తే ఏది బెస్ట్ ఉంది ఇప్పుడు ఈ డిసెంబర్ నెలలో. సో కొత్త నెల వస్తుంది. సో చాలామంది స్విగ్గీ జొమాటో రైడర్స్ గిట్, అరే తీసుకుంటారా ఎవరో ఒకరు, అరే పాపం స్టేషన్ వెళ్ళాలరా నాన్న, ఏం లైన్ కట్టిర్రా భయ్. 31 డిసెంబర్ కదా, ఇంకా అందరు తినుడు తాగుడు పన్నుడు అంతే, ఏముండవు. ఇంకా తాగుడు ఇంక ఈరోజు తాగి రోడ్ల పని పండుతాను. చూడండి ఈరోజు చూపిస్తా. ఒకవేళ నైట్ నేను 10-11 వరకు పని చేస్తే మీకు చూపిస్తా, కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర కానీ చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఈరోజు స్పెషల్లీ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ హారన్ మానా తా దోనో మిల్కే. ఓ షర్ట్ 169 రూపీస్. నేను ఆయన ఇలా యాక్సిడెంట్లు అవుతుంది, హారన్ కొట్టకపోతే ఇట్లా యాక్సిడెంట్ అవుతుంది. అరే గల్లీలో నాన్న స్లోవర్ వస్తాయి, ఏమొస్తుంది మీకు, ఏం పీకిడ్ ఏముందా? గల్లీలో కూడా స్పీడ్ నడుపుతారు, కంట్రోల్ కాదు కుదే. చలో సో జాగ్రత్త బాయ్, ట్రాఫిక్లో కానీ ఇక్కడ మీరు డ్రైవింగ్. మన వాళ్ళు మారరు, జొమాటో స్విగ్గీ ఇక్కడ ఉన్న మన తెలుగు రాష్ట్రాలు అనుకోని ఏపీ తెలంగాణ మారరు నిజంగా పోయి. ఢిల్లీలో బొంబాయిలో మంచి స్ట్రైక్ నడుస్తుంది. సో వాళ్ళు దిగి వస్తారు, ఎందుకంటే రేట్ కార్డ్ చాలా తక్కువ ఉంది. కానీ మన వాళ్ళు ఇక్కడ మాత్రం, మన వాళ్ళు అయితే మారరు పోయి, నిజంగా మారరు పోయి. స్ట్రైక్ ఉన్నప్పుడు అందరూ సహకరించాలి, కానీ చేయరు. ఎందుకంటే మనకు ఉంటుంది లోపల అది గుల్ల కొట్టుకుంటారు. అరే అందరు స్ట్రైక్ వెళ్ళిగా నేను అన్ని ఆర్డర్ నాకే వస్తాయని ఆన్లైన్కి వెళ్తారు కొంతమంది. ఆ కొంతమందే చెప్తున్నా, మారండి రా నాన్న, మీ వల్లనే మొత్తం నాశనం అవుతుంది. డెలివరీ యాప్స్ మొత్తం నాశనం అవుతుంది. సో 86 రూపీస్ వస్తుంది, వద్దులే. సో పార్సల్ రైడ్ గురించి కూడా మాట్లాడాలి. హారం కూడా కొడతాడు, వస్తూనే ఉన్నాడు, ఇట్లా ఉంటుంది. చలో ఫస్ట్ రైడ్ మంచి రైడ్ తీసుకొని చూపిస్తాను మీకు. ఇదే సార్ పార్సల్. అమౌంట్ మీరు ఇస్తారా? 1 ఫోల్డ్ చేసుకోవచ్చా? ఓటీపీ చెప్పండి. 925 ఎస్బీఐ బ్యాంకా, పంజాగుట్ట. దాంట్లో మొబైల్ నెంబర్ కూడా రాస్తా. ఓకే సార్, ఫస్ట్ ఫ్లోర్లో పోయాలా? సంజయ్ సార్. సో ఫస్ట్ రైడ్ అయితే పార్సల్ తీసుకున్నా. సో పంజాగుట్ట. సో 100 రూపీస్ అయితే 104 రూపీస్ అది చూపించింది. సో 104 వస్తుంది. సో దీనిలో ఇంకోటి ఏంటంటే పార్సల్ రైడ్లో మనకు డైలీ 9 రూపీస్ కట్ అవుతుంది. సో మీరు పార్సల్ 10 కొట్టండి, 20 కొట్టండి, 100 కొట్టండి, మీ ఇష్టం అది. సో చాలా మంచిదే. సో 9 రూపాయలు పోతే పోనీ, కానీ మంచి ఎండింగ్ చేసుకోవచ్చు అంతే, ఇంకేం లేదు. సో ఫటాఫట్ టైం వేస్ట్ చేయకుండా అయితే ఫస్ట్ మనం ఫటాఫట్ పంజాగుట్టకి అయితే వెళ్ళిపోదాం. సో ఫైనల్ ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో 9.9 అంటే 10 కిలోమీటర్కి. సో 104 రూపీస్ అయితే వచ్చింది మనకు. సో కమిషన్ 0. సో
ఒక రైడ్ స్టార్ట్ చేస్తే పర్సన్ మీకు 9 రూపీస్ నెక్స్ట్ డే కట్ అవుతుంది. ఓకేనా, స్టార్ట్ చేస్తేనే అంతే, స్టార్ట్ చేయకపోతే కట్ కాదు. ఓకేనా, సో ఎన్ని రైడ్ అని కొట్టడం, 10 కొట్టడం 20 కొట్టడం ఇష్టం. సో పార్సల్ స్టార్ట్ చేస్తే 9 రూపాయలు కట్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ రైడ్ కోసం వెయిట్ చేద్దాం. సెకండ్ పార్సల్కి ఆర్డర్ పిక్ అయితే చేసుకున్నాను. సెకండ్ ఆర్డర్. సో ఇది ఎక్కడ అంటే అపర్ణ సెరెనా పార్క్, ఫ్లాట్ నెంబర్ జే బ్లాక్ 1301 అంటే 13th ఫ్లోర్కి తీసుకెళ్ళాలి. సో ఈ పార్సల్ పికప్ చేయడానికి వెళ్ళినప్పుడు కానీ మినిమం ఒక 15 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయింది నాకు. ఎట్లా అంటే సో నేనైతే కస్టమర్ ప్లేస్కి అయితే వెళ్ళినాను. సో అక్కడైతే కాల్ చేసినా కాల్ లిఫ్ట్ చేస్తలేదు. ఎన్నిసార్లు అంటే 6 సార్లు చేసిన. సో 6 సార్లు చేసి ఇట్లా నాకు తెలుసు ఆల్రెడీ అక్కడ అపార్ట్మెంట్ పేరు ఉంది, ఫ్లాట్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో కొంతమంది అయితే వస్తారు కిందికి. సో అట్లా అనుకుని కాల్ చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేస్తాను. కస్టమర్ కేర్కి కాల్ చేసి క్యాన్సిల్ చేయమని చెప్పిన. సో కస్టమర్ కేర్ ఏమంటారు, అరే ఇది బ్లాగింగ్ చేస్తే దీని తల్లి మనం రోడ్లో మర్చిపోతాం. సో కస్టమర్ కార్ ఏమంటే ఫ్లాట్ నెంబర్ ఉంది, అపార్ట్మెంట్ పేరు ఉంది, పోయి రాపో అని చెప్పి. సరే ఇంకా అపార్ట్మెంట్ పేరు ఉంది అంటే ఇంకా పోవాలి కదా. ఎందుకంటే మనం బుకింగ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు గట్టిగా చెప్పుకుంటాడు వాడు, మీరు ఒక పార్సల్ని ఎంచుకున్నారు, అయితే కస్టమర్ ఇంటి దగ్గర నుంచే పికప్ చేసుకోవాలి. మరి అంత గట్టిగా మాట్లాడతాం, ఇంకా ఏం చెప్తాం, పోవాల్సింది పైకి. సో పైకి వెళ్ళిన తర్వాత ఏమంటారు అంటే, మేడము నేను బుక్ చేయలేదయ్యా, మా కొడుకు చేసినావు అని మా కొడుకుని ఫోన్ చేసింది. కొడుకుని ఫోన్ చేస్తే అయ్యా నేను బుక్ చేయలేదు, నాన్న బుక్ చేసిందేమో అని. మళ్ళీ నాన్న కాల్ చేస్తే ఆయన అప్పుడు ఓటీపీ చెప్పింది. ఓటీపీ చేసిన తర్వాత పికప్ అయింది. ఇప్పుడు ఇక్కడ చూడాలి, ఇక్కడ ఏంది పరిస్థితి. ఇక్కడ ఫ్లాట్ నెంబర్ ఉంది, అపార్ట్మెంట్ పేరు. సో టెన్షన్ లేదు, పోయి బెల్ కొడదాం. ఇంకా తప్పదు, పోవాల్సిందే 13th ఫ్లోర్కి. 48th ఫ్లోర్కి వెళ్ళినాము, 13 ఫ్లోర్కి వెళ్ళలేమా, పోదాం. ఏమో టైం వేస్ట్ అవుతుంది, ఇంకో 20 నిమిషాలు వేస్ట్ అవుతుంది. చలో భయ్య ఫటాఫట్ వెళ్ళిపోదాం, సోది వద్దు ఇంకా మనకు. చలో మనమైతే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ఎంట్రీ చేయించుకున్నా. సో మినిమం ఎంతమంది, 20-30 మంది ఉంటారు భయ్య. స్విగ్గీ జొమాటో అందరు లైన్లో కట్టిర్రు. అసలు ఈరోజు వీళ్ళు ఏం చేయమంటారు, స్ట్రైక్ చేయాలి కానీ చెయ్యి, ఆల్రెడీ చెప్పినాం మీకు. సో నో ప్రాబ్లం, వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఎక్కువ ఫుడ్ డెలివరీలో బీహారు, యూపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. చలో స్లిప్ రాసిచ్చిగా, స్లిప్ వీళ్ళకి ఇవ్వాలి. ఏంటి కాక పోనీ భయాలో స్లిప్లలో ఓకే. సో ఇవే అపార్ట్మెంట్స్. ఇప్పుడు చూడండి కింద నుంచి వెళ్ళాలి. ఇది అమ్మ జే బ్లాక్ అంటే మూలాగా ఉంది, అది జే బ్లాక్. ABCDEFGHIJ అబ్బో అర్థం ఇదండి కాకా. జే బ్లాక్ ఏడు ఉంది, జే బ్లాక్. ఓకే రైట్ అన్న, ఇంగ్లీష్ అయినా నాకు కొంచెం ABCD అయితే వచ్చి నాకు. చలో ఓకే, ఇది B, ఇది C. ఏమో కాక స్ట్రైక్ ఉంది కదా, చేసలేరా స్ట్రైక్ ఉంది కదా, చేసలే ఎందుకు? సాటిస్ఫైడా? रेड कार तो सेटिस्फाइड अंदर, रेड कार तो सेटिस्फाइड है? तेलुगु नहीं आता? स्ट्राइक है ना आज? नहीं है? 5 रुपये किलोमीटर सेटिस्फाइड है क्या तुम लोग? 5 रुपये किलोमीटर दे रहा ना, सेटिस्फाई है उससे? वाह चलो करो, मेहनत करो. मैं नहीं करता हूँ 5 रुपये किलोमीटर से. कहाँ से हो आप? कहाँ जा रहे हैं? क्या आप कहाँ जा मैं रैपिडो करता हूँ, रैपिडो. अकेला के सब मिलके करना कभी भी. हाँ वीडियो बना देना. चल रहा है? हाँ चल रहा ना. कहाँ क्या है गाड़ी? गाड़ी इधर ही का है, मैं बिहार से. हाँ पूरे बिहार आके मत करो तुम लोग स्ट्राइक पूरे. तुम लोगों क्या 5 रुपये दिए तो भी करते, 6 रुपये दिए तो भी करते. अरे అమ్మ ఈ మాటలు నేను మర్చిపోయినా, జే ఏడుందని. అరే అమ్మ ఏంది ఇది, ఎట్లా ఉంది? నిజం చెప్తున్నా, నా బీహార్ నా కొడుకులు వచ్చి మొత్తం చెడదెంగిరు బాబా. చెప్తున్నా, అందుకని 5 రూపాయలు ఇచ్చినా ఇచ్చేస్తారు వీళ్ళు ప్రజాసేవ చేస్తారు కొడుకులు వచ్చి. ఏడుందిరా జే అన్నది, పెద్ద టాస్క్ కదా నాకు. జే అక్కడ ఉంది, JKLMNOP దాకుందా అమ్మో. చలో బాయ్. 109. ఓకే రైట్ వచ్చేసి థ్యాంక్ యూ. 150. సో ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నాను. సో మనమైతే ఆఫ్లైన్ వెళ్ళిపోయినా. సో అంత ఎర్నింగ్ చేసినా అంటే 517 రూపీస్ ఎర్నింగ్ అయింది. ఎన్ని రైడ్లు కొట్టినా అంటే మొత్తం మనము 4 రైడ్స్కి 517 రూపీస్ అయింది. సో కిలోమీటర్ ఎంత తిరిగినాం అంటే 60 కిలోమీటర్ తిరిగినాం. సో 60 కిలోమీటర్స్కి 65 రూపాయలు అయింది పెట్రోల్, అంటే CNG. సో 516 రూపీస్ ఎర్నింగ్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈరోజు లాస్ట్ బ్లాగ్ నాది. ఇంకా అంతే, ఇంకా
సో ఈ బ్లాగ్ నెక్స్ట్ ఇయర్లో వస్తుంది, చూసుకోండి, ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ వస్తుంది, 2026లో వస్తుంది ఈ బ్లాగ్ మీకు. ఓకేనా, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్ వస్తుంది, డే బై డే అయితే బ్లాగ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అబర్ బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్. సో నెక్స్ట్ ఇయర్లో కలుద్దాం మళ్ళీ. బాయ్ బాయ్ 2025. సో 2025 ఇది లాస్ట్ బ్లాగ్ నాకు ఇది. కలుద్దాం మళ్ళీ 2026లో, కాదు 2026లో కలుద్దాం. ఓకేనా.